ఇప్పుడు అఘోరి వార్త. అఘోరి నిన్న యూపీ పోలీసులు అరెస్ట్ చేసిరు. యూపీలో మోకిల పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్కు తరలిస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ ప్లస్ శ్రీవర్షిని ఇద్దరిని ఇక్కడ నార్సింగ్ పిఎస్కు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినాక చేవెళ్ళ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసినాక అక్కడ రిమాండ్ విధిస్తారా, ఏం చేస్తారా అనేది ఇంకా వేచి చూడాలి. ఏ కేసులో ఇప్పుడు మోకిలా పిఎస్లో కేసు నమోదైందంటే నగ్న పూజలు చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. 10 లక్షలు తీసుకొని మరి పూజలు చేయకుండా ఏం చేయకుండా వాళ్ళు డబ్బులు రిటర్న్ అడిగితే వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడట. కానీ ఈ రకమైన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించినాక ఈ పోలీసులు యూపీకి పోయి ఈ అఘోరిని అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు. లాస్ట్కు ఒకప్పుడు అఘోరి వీడు బట్టలు లేకుండా తిరిగి ఇప్పుడు ఏదో చీర కట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను అఘోరిని అని. ఇంతకుముందేమో నేను అబ్బాయిని అన్నట్టుగా ఒకసారి మాట్లాడతాడు, ఒకసారి అమ్మాయిని అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా వస్తున్నాడు. శ్రీవర్షిని కూడా ఇప్పుడు ఆంధ్రాకు తరలించే ఆలోచనలో ఉన్నారు ఇక్కడికి తీసుకొచ్చినాక. ఎందుకంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు కాబట్టి ఆమెను ఆంధ్రాకు తరలిస్తారు. ఇవి మరి ఈయనని జైలుకు పంపిస్తారా లేకుంటే మరి ఏం చేస్తారా అనేది వేచి చూడాలి. కొంతమంది హిజ్రాలు కూడా మా పరువు తీస్తున్నాడు ఈ అఘోరి అని చెప్పేసి హిజ్రా అని మాట్లాడి మా పరువు తీస్తున్నాడు అని అంటుండు. వాస్తవానికి ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడ కూడా నేను హిజ్రా అనేది ఏం చెప్పుకోలే. అయితే వాస్తవంగా ఈయన సర్జరీ చేయించుకున్న రిపోర్ట్లో కూడా ఏమున్నది అంటే నాకు శివుడు కలలోకి వచ్చి నా అంగాన్ని సమర్పించమన్నాడు కాబట్టి నేను అంగాన్ని సమర్పించుకున్నా నేను అని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉన్నది. ఇప్పుడేమో జరసేపు నేను అఘోరిని అని అంటాడు, అఘోరి మాతను అంటాడు. మాతను అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒక అబ్బాయితో ఈయన తాళి కట్టించుకున్నాడు. మళ్ళీ ఇంతకుముందు అఘోరిగా మారక ముందుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీటి మీద అన్నిటి మీద విచారణ జరిపి ఈ అఘోరి వార్తకు అనేది ఒక ముగింపు పలుకుతారు. ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి రిమాండ్కి పంపిరనుకో, రిమాండ్కి పంపించేస్తే ఒక నెల రోజులు రిమాండ్కి పంపితే ఈ అఘోరి వార్త అనేది కనబడకుండా అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు అఘోరి నిజంగా వాస్తవానికి ఈ అఘోరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మీద కూడా ఆరా తీయాలి. కొంతమంది ఏమంటున్నారంటే శ్రీవర్షిని వాళ్ళ తమ్ముడు అన్నను మొన్న మాట్లాడేటప్పుడు ఫోన్ ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ అంటే ఫామ్ హౌస్ అని చెప్పేసిర్రు, మాకు కేసీఆర్ పిఏ తెలుసు అన్నట్టుగా మాట్లాడిండు, వాళ్ళు అక్కడ పూజలు చేసి వస్తున్నాము అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి ఈ రకరకాలుగా వినిపించిండు. కాకపోతే దీని వెనక ఎవరున్నారు అనేది కూడా కొంచెం బయటికి తీస్తే బాగుంటుంది. అఘోరి శకం కూడా ముగిసిపోవాలి. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు ఈ అఘోరి అనే వ్యక్తి కొంతమంది కొన్ని మతాలలో కొంతమంది ఉంటారు ఈ రెచ్చగొట్టేటోళ్ళు, జనాలను రెచ్చగొట్టేటోళ్ళు. ఈ అఘోరి అనేటోడు ఏం చేసిండు, సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు వచ్చినా అని చెప్పిండు. సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు వచ్చినవి ఒక పద్ధతిగా ఉండాలి. ఈ పద్ధతులు హద్దు దాటి విపరీతంగా నువ్వు మాట్లాడడము, ఒకనొక్కరిని అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడడం. కొంతమంది కూడా ఈ పాస్టర్లలో కొంతమంది కూడా ఈ వాళ్ళ మతాన్ని వాళ్ళు కించపరచడము, లేనిపోని ఓం భీం కృషి అనేదో మంత్రాలు చేయడం, ఆయిల్ రుద్దడము, ఇట్లాంటివి చేసి వాళ్ళ మతాన్ని వాళ్ళ కించపరచుకున్నట్టుగా ఈ అఘోరి అనేటోడు ఈ హిందూ మతాన్ని కూడా కించపరచడము. ఇట్లా కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ వల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది, వీళ్ళు ఏ మతం గురించి అయితే చెప్తారో ఆ మతానికి ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే ఇట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించకుండా అక్కడికక్కడికి అరెస్ట్ చేసి లోపలేసేయాలి. ఈ మతాలను ప్రోత్సహించడం వల్ల ఇట్లాంటి దాడులు రకరకాలుగా ఇప్పుడు చూసిరు కదా, కాశ్మీర్లో రక్తం ఏర్లై పారుతుంది. దేన్ని కూడా ఎంకరేజ్ చేయొద్దు మతాలని. ఈ అఘోరిని మాత్రం తొందరగా క్లోజ్ చేస్తే చాలా మంచిది.